ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 17వ వచనము. ప్రజలారా, భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నేను చావను, సజీవుడనై దేవుడైన యెహోవా క్రియలను వివరించెదను అని. ప్రజలారా, మరణ భయము మానవులను పట్టి పీడించుచున్నది. మనము యేసుక్రీస్తు బిడ్డలమైన తరువాత దేనికిని భయపడవలసిన అవసరము లేదు. ఈ లోకంలో ప్రజలందరూ భయపడినది ఒక్క మరణమునకే. అయితే మనకు రావాల్సిన మరణమును మన దేవుడు భరించి, మరణపు ముళ్ళుని విరిచి మృత్యుంజయుడై తిరిగి లేచెను. మనము ఈ లోకంలో వచ్చు మరణముకు భయపడవలసిన పని లేదు. ఇది సహజ మరణము. ఇది భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి, ప్రతి వాటికి సంభవించినది. అయితే దేవుడు ఆ భయంకరమైన రెండవ మరణమైన అహర్నిశలు అల్లాడే ఆ నరకము నుండి తప్పించి, మనము నిత్య జీవమును పొందుటకు, సజీవులుగా ఆయన రాజ్యంలో ఉండుటకు మనల్ని రక్షించెను. ప్రజలారా, ఈ లోకంలో ప్రజలు, నేను మరణిస్తాను, నా వలన కాదు, నేను ఈ శ్రమను తట్టుకొనలేను, ఈ అవమానమును తట్టుకొనలేను, ఈ నిందను, ఈ ఆపదను, ఈ రోగమును తట్టుకొనలేను, నేను చనిపోవుదును అని ఎల్లప్పుడూ సాతాను తలంపులతో సతమతమైపోవచ్చున్నారు. అట్టి ఆలోచనలు సాతాను దగ్గర నుండే వచ్చును. మనల్ని అట్టి ఘోరమైన పాపములోనికి లాగుటకు, అనగా ఆత్మహత్య, అనగా దేవుడిచ్చిన ఈ జీవనమును మన చేతులార మనమే నరహత్య చేసుకున్నటకు అపవాది అట్టి భయంకరమైన పరిస్థితులను, అట్టి భయంకరమైన ఆలోచనలను, తలంపులను, ప్రేరేపణలను మనకు కల్పించి నరకమునకు దారితీయును. ప్రజలారా, దేవుని చేత సృష్టింపబడిన మనము ఎందుకు అలాగున దిక్కులేని మరణమును అనుభవించవలెను? సజీవుడైన దేవుడు, మృత్యుంజయుడైన దేవుడు మనకి ఉండగా మనం ఎందుకు చనిపోవలెను? మన శరీరమును పాతాళములో ఎందుకు కొల్లు పట్టనీయవలెను? మనము చనిపోతే మన దేవుని నామమును స్తుతింపగలమా? ఆయనను ఘనపరచగలమా? ఇక ఆయనకు దగ్గరవ్వగలమా? మన కాలమునకు ముందే, అనగా దేవుడు మనకు విధించిన ఆయుష్కాలమునకు ముందే మనమేల చనిపోవలెను? మన చేతులారా మన జీవితమును ముగించి అపవాది పాతాళంలో ఎలా చేరవలెను? మన దేవుడు వచ్చినప్పుడు ఆయన యందు విశ్వాసముంచు వారి శరీరములు, అనగా ఈ మట్టి శరీరములు, ఈ చావునకు లోనగు శరీరములు మహిమ శరీరములుగా మార్చబడును. ప్రజలారా, అనవసరమైన తలంపులకు, క్రియలకు చోటిచ్చి మరణమునకు దారితీయక, ఎట్టి భయంకరమైన పరిస్థితి అయినా, ఎంతగా అపవాది తన తలంపులతో మనల్ని హింసిస్తున్నా, నేను చావను, బ్రతికి సజీవుడనై నా సజీవుడైన దేవుని క్రియలను వివరించెదను, ఆయన నామమును ఘనపరచుదును, ఆయనకు మహిమా ఘనత తెచ్చుట కొరకే, స్తుతి చెల్లించుట కొరకే ఈ జీవితము గాని అపవాదికి ఎంత మాత్రము నా జీవితంలో చోటు లేదని దేవుని సన్నిధిలో ప్రార్థించి అపవాదిని ఎదురిద్దాం. అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోవును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మా దేవుడు మమ్మను చనిపోమ్మని చెప్పడు. అట్టి తలంపులు ఆయన యొద్ద నుండి రావు అని, అట్టి దుష్ట ఆలోచనలు అపవాది కార్యములే అని ఎరిగి వాటికి లోబడక, దేవా, మీ సన్నిధిలో వాటిని పెట్టి ప్రార్థించి వాటిని ఎదిరించుటకు, మీ కొరకు సజీవులుగా జీవించి అంతము వరకు మా జీవితాల ద్వారా మిమ్మను స్తుతించుటకు, ఆరాధించుటకు, నిజమైన సాక్షిగా మీ కొరకు జీవించి మిమ్మను చేరుటకు మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ, అనేక మందికి మా జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటూ, సమస్త మహిమాగాంతలు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.